నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆకట్టుకున్న సైకత శిల్పం. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ జన్మదిన సందర్భంగా అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సైకత శిల్పం ఏర్పాటు. సైకతాన్ని చూసి సతీష్ యాదవ్ ను అభినందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, శాప్ చైర్మన్ రవినాయుడు తదితరులు. మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్ట్. మనుబోలులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ శివరాకేష్. శివాబి న్యూస్ కథనానికి స్పందించిన మనుబోలులోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పిచ్చి చెట్లు తొలగించిన అధికారులు. అనంతరం మాట్లాడిన పంచాయతీ కార్యదర్శి గరుడయ్య. డ్రగ్ దందాపై అత్యున్నత విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశానని తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించిన ఎంపీ గురుమూర్తి. అహర్నిశలు పేద ప్రజల అభివృద్ధికి పరితపించే సునీల్ అన్న ఎమ్మెల్యేగా మన నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోటా సతీష్ యాదవ్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సైకత శిల్పాన్ని రూపొందించారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోటా సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో సైకతాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సైకత శిల్పం రూపొందించామన్నారు. ఈ సైకతాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్, శాప్ చైర్మన్ రవినాయుడు, పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీలు సందర్శించారు. ఈరోజు మా ప్రియతమ నేత డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు గూడూరు శాసనసభ్యులు అన్నగారి బర్త్డే సందర్భంగా తమ్మినపట్నం పంచాయతీ చిలకూరు మండలం గూడూరు నియోజకవర్గం తరపున కోటా సతీష్ యాదవ్ అని నేను మరియు తమ్మినపట్నంలోని ప్రతి కార్యకర్త, టీడీపీ కార్యకర్త, నాయకులు, అభిమానులు అందరూ కూడా అన్నకి ఈరోజు బర్త్డే విషెస్ కింద ఈ యొక్క అన్న యొక్క శిల్పాన్ని మనం ప్రజెంట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా సీనియర్ అయినటువంటి మా సనతన్న ఈ యొక్క శిల్పంలో ఎప్పుడు ముందుండి జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరున్నటువంటి వ్యక్తి. అన్నని అడగగానే అన్న ఈరోజు మా శాసనసభ్యులు గారి బర్త్డే, అన్నకి 30 సంవత్సరాలు ఈ రాజకీయ ప్రస్థానం ఈ రోజుతో 30 సంవత్సరాలు పూర్తయింది అన్న, ఒకసారి మా ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చెందుతూ చేపిస్తూ పోతూ ఉన్నారు, ఒకసారి మీరు వచ్చి మాకు అన్న యొక్క రూపశిల్పాన్ని చూపించండి అన్న అని నేను అడగంగానే నాకు సహకరించి ఈ యొక్క సైకత శిల్పాన్ని నాకు అందించినటువంటి సనతన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండి ఇంకా కూడా ప్రజలకి మరిన్ని సేవలు చేస్తూ ఉన్నత పదవులు ఆశించాలని, ఇట్లా ఎమ్మెల్యేగా కొంచెం ప్రమోషన్లో మంత్రిగా చూడాలని నా యొక్క కోరిక. నెలలో 30 రోజులు 29 రోజులు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మనకు దొరకడం అనేది ముఖ్యంగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే నాకు ఈ యొక్క అవకాశానికి సహకరించినటువంటి ఇక్కడ రాజన్న మరియు మన అరుణు మరియు సాయి చరణు మరియు వాళ్ళ మిత్ర బృందం మొత్తం కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మోటార్ సైకిళ్లను చోరీ చేసే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మనుబోలులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ శివరాకేష్ లు వివరాలు వెల్లడించారు. మోటార్ సైకిల్ చోరీకి పాల్పడే నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మనుబోలులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎల్లంటి మౌలి, షేక్ కలీంలు చిన్నతనం నుండి చెడు అలవాట్లకు బానిసలై నేరాలు చేస్తూ పలు కేసుల్లో జైల్లోకి వెళ్లారన్నారు. జైల్లో స్నేహం పెంచుకున్న వారు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని జైలు నుండి బెయిల్పై వచ్చి చోరీలకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న మనుబోలులోని వివిధ ప్రాంతాల్లో రాత్రి పగటి వేళల్లో పార్కు చేసి
రాత్రి పగటి వేళల్లో పార్క్ చేసిన 7 మోటార్ సైకిళ్లను మారుతాళాలు ఉపయోగించి దొంగతనం చేశారని తెలిపారు. అలాగే కొడవలూరు, ఇందుకూరుపేట, గూడూరు రెండోపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 3 మోటార్ సైకిళ్లను అపహరించారన్నారు. ఈ కేసుల్లో నిందితులను అరెస్టు చేసి వారి నుండి చోరీకి గురైన 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 3,08,000 రూపాయలు అని ఆయన వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. మనుబోలు గ్రామంలో మోటార్ సైకిళ్లు దొంగతనాలు జరగటం రిపోర్ట్లు అవుతూ ఉన్నాయి. మొత్తం 7 కేసులు నమోదైనాయి. పగలు రాత్రిపూట కూడా పార్క్ చేసి ఇళ్ల ముందు సెంటర్లో పార్క్ చేసినటువంటి మోటార్ సైకిళ్లు దొంగతనానికి గురైనాయి. దీని మీద ప్రత్యేకించి మా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనుబోలు ఎస్ఐ గారితో వాళ్ళ స్టాఫ్తో స్పెషల్ టీం ఫామ్ చేసి పాత నేరస్తుల కదలికలు అలాగే అనుమానితుల్ని విచారిస్తూ నిన్న ఎల్లంటి మౌళీకృష్ణ, పిడూరుపాలెం, మనుబోలు మండలం, అలాగే షేక్ కలీం తండ్రి కరీముల్లా, ఇతను బుడంగొంట కాలనీ కావలి అతను, వీళ్ళిద్దరూ కూడా మోటార్ సైకిల్ వేసుకొని వస్తూ ఉంటే ఇక్కడ పొదలకూరు వెళ్ళేటువంటి వీరంపల్లి అడ్రోడ్ దగ్గర అదుపులోకి తీసుకొని వాళ్ళను విచారిస్తే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా దొంగతనానికి గురి కాబడిందని తెలిసింది. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం 10 మోటార్ సైకిళ్ళు దొంగతనం జరిగినట్టుగా వాళ్ళు చేసినట్లు అడ్మిట్ అయ్యారు. ఇందులో 7 మోటార్ సైకిళ్ళు కేవలం మనుబోలు పరిధిలో దొంగతనం చేసినాయి. ఒకటి గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోది, అలాగే ఒకటి కొడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోది, ఇంకోటి ఇందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసింది. ఈ మౌళీకృష్ణ అనే అతను గతంలో కూడా ఇలాంటి నేరాలు చేసి జైలుకు వెళ్ళొచ్చాడు. చెడు తిరుగుళ్ళకు అలవాటు పడిపోయి డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి బల్క్గా ఒకేసారి అమ్ముకొని డబ్బులు సంపాదించాలని 2 చోట్ల దాచి ఉంచగా వాటిని ఎస్ఐ గారు వారి సిబ్బంది నిన్న రికవరీ చేయడం జరిగింది. సో వీరిద్దరినీ కూడా ఈరోజు గూడూరు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ నేరాలు వీళ్ళు మారు కీస్ ఉపయోగించి దొంగతనం చేసి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. సో పబ్లిక్ అందరికి కూడా మా విన్నపం ఏంటంటే మనుబోలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ సీసీ కెమెరాల పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకున్నట్టు, అలాగే మీ మోటార్ సైకిళ్ళని మీ ఇంట్లో లేదా మీ స్థలంలో దాచుకున్నట్టయితే ఇలాంటి దొంగతనాలకు గురి కాకుండా ఉంటుంది. సో అందరూ కూడా మోటార్ సైకిళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టి పార్క్ చేయొద్దని చెప్పేసి మా పోలీసు వారు. ఈ సమావేశంలో ఎస్ఐ శివరాకేష్, ఏఎస్ఐ తిరుపాల్, హెడ్ కానిస్టేబుల్ మణి, సిబ్బంది శ్రీనివాసులు, వేణు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని ప్రభుత్వ కార్యాలయం వద్ద అపరిశుభ్రంగా ఉన్న పిచ్చి చెట్లను అధికారులు తొలగించారు. ఇటీవల శివాబీ న్యూస్ లో కథనం ప్రసారం కావడంతో ఎంపీడీఓ జలజాక్షి, సర్పంచ్ కంచి పద్మమ్మ స్పందించారు. సచివాలయం వద్ద ఉన్న పిచ్చి చెట్లను జేసీబీ సాయంతో బుధవారం ఉదయం తొలగించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గరుడయ్య శివాబీ న్యూస్ తో మాట్లాడుతూ శివాబీ కథనం మేరకు కార్యాలయం వద్ద పరిశుభ్రం చేశామని వివరించారు. నేను మనుబోలు పంచాయతీ కార్యదర్శి గరుడని. శివాబీ న్యూస్ ఛానల్స్ వారు సచివాలయం ఏరియాలో చుట్టుపక్కల ఉన్నటువంటి పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నాయని, పాములు, విషపురుగులు తిరుగుతున్నాయని, సచివాలయానికి వచ్చేటువంటి వారికి ఇబ్బందికరంగా ఉన్నదని, మరియు అటువంటి ఇది లేకుండానే ఈ పిచ్చి మొక్కలను క్లీన్ చేయమని చెప్పి మా ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.
మా ఎంపీడీఓ గారు నిన్న మధ్యాహ్నం నన్ను పిలిచి ఈ విధంగా అక్కడ పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయని చెప్పేసి శివాబీ న్యూస్ నుంచి వచ్చింది కాబట్టి వెంటనే స్పందించి వాటిని క్లీన్ చేయవలసిందిగా కోరుచు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్య వచ్చినా ప్రజలకు గ్రామ ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యను తెలియజేసిన వెంటనే నేను స్పందించుటకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానని 24/7 వరకు అంటే వారంలో 24 గంటల వరకు మీకు అందుబాటులో ఉండి మీ సేవలు చేయడం కోసమే నేను ఉన్నానని చెప్పి తెలియపరచుకుంటూ శివాబీ న్యూస్ స్పందనకి చాలా సంతోషకరమైనటువంటి విధానం జరిగింది. ఇటువంటి ఇంకా నాకు ఎన్నటువంటి వార్తలు కానీ తెలియజేపరిస్తే ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోగలనని చెప్పి చెప్తూ మరియు సర్పంచ్ గారు నేను దీన్ని స్పందించేసి పరిష్కరించడం జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్ వ్యవహారంలో పట్టుబడితే తన వద్ద విధుల్లో లేని వ్యక్తికి సంబంధించిన వ్యవహారాన్ని అంటగట్టాలని చూడడం టీడీపీ దగాకోరుతనానికి నిదర్శనమని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ తన దగ్గర పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ను ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రభుత్వానికి తిరిగి పంపామని గుర్తు చేశారు. డ్రగ్ దందాపై అత్యున్నత విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం సోషల్ మీడియా అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఏదైనా బట్టగాల్సి మీదేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే అనే చందాన పోతున్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిజాలు తెలుసుకోవాలి. ఎప్పుడూ నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గుణశేఖర్ అనే అతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీ పోలీసుకు సంబంధించినటువంటి మీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంటు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. వాడు ఏం జరిగినా మీరు చూసుకోవాల్సినటువంటిది. ఎప్పుడో నా గన్మెన్గా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి రిలీవ్ అయిపోయి పోలీసు డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి ప్రజెంటు తిరుపతి ఏఆర్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించున్నటువంటి వ్యక్తి. అంతేగాని ఎప్పుడో నాకు పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వీటన్నిటి మీద 100 రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు. మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాని వెనక ఎవరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీస్ వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు అమిత్ షా గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని వ్యవస్థలకి నేనే దీని మీద లోతుగా విచారణ జరగాలని నేను ఈరోజు లెటర్ రాయబోతున్నాను. దీని మీద బహిరంగ చర్చకు సవాలుకు నేను సిద్ధం. మీ తప్పుల్ని మీ వైఫల్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలంటే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా దీని మీద నిజాలు బయట రావాలి. ఎవరెవరు దీన్ని అనుకున్నారు బయట రావాలి. ఎవరెవరు పెద్దల హస్తం ఉంది, ఎవరెవరు పోలీస్ వ్యవస్థల ద్వారా ఈ పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బయటకు రావాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఖచ్చితంగా దీని మీద ఎంతవరకైనా పోరాడతాం. మనుబోలు మండలం మడమనూరు గ్రామానికి చెందిన శేషరెడ్డి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కంపేట మాజీ సర్పంచ్ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తన వంతు సాయంగా 50,000 రూపాయలను వైద్య ఖర్చులకు అందజేశారు. నగదు కోసం ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని తన వంతు సాయంగా ఆయన తన స్నేహితుడు శ్రీకాంత్ ద్వారా మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ప్రజల స్వేచ్ఛను హరించి భయభ్రాంతులకు గురి చేసిన వారు ఎవరైనా రాక్షసులతో సమానమని వైకాపా రాక్షస నాయకులను ఇంటికి పంపిన రోజున అందరూ వేడుకలు చేసుకోవాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో చీడపీడలన్నీ తొలగిపోయాయని పేర్కొంటూ పార్టీ నాయకులు భోగి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుందర్రామిరెడ్డి, నూనె మల్లికార్జున్ యాదవ్, జమీర్, శ్రీరామ్, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
అదే అంటున్నా, వెనక్కి రండి, వెనక్కి అన్నా, చేతులు పట్టుకో, పైకి చేతులు పట్టుకో అన్న, రౌండ్ జూన్ 4 పీడ విరగడ ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎవరైనా, స్వేచ్ఛా స్వతంత్రాలను హరించే వాళ్ళు ఎవరైనా కూడా రాక్షసుడితో సమానం. సరిగ్గా ఏడాది క్రిందట ఇదే రోజున ప్రజా తీర్పు వెలువరించిన రోజు, ప్రజల్ని భయపెట్టే రాక్షసుడు లాంటి జగనాసురుడిని మదం వంచి అధపాతాళానికి తొక్కి 11 సీట్లకు పరిమితమైన రోజు. డెస్ట్రక్షన్ టు డెవలప్మెంట్, కూల్చివేయడం కాల్చివేయడం చేతనైన జగన్ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం నిర్మాణాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మరొకసారి తెలియజేస్తుంటున్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం విజయం సాధించి అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క, సమపాలలో మేళవిస్తూ ప్రజలకు మేలు చేస్తూ ముందుకు పోతుంటే, వెన్ను పోటు అని వైసీపీ నాయకులు ఏదో ఈదులో తిరిగే పరిస్థితి ఉంది. వెన్ను కన్ను అంటే తన్ని పంపిస్తారని చెప్పిన తెనాలి కార్యక్రమంలో అర్థమై ఉంటుంది. క్రిమినల్ని, రౌడీల్ని వెనకేసుకొచ్చి మా ఆస్తుల మీద, మా దస్తావేజుల మీద మీ ముద్రలు వేసుకొని స్వార్థ రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఎంత ప్రేమించారో అంత దూషించారు. రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం కనిపించే పరిస్థితి లేదు. ఎన్నో గుడిసెల్లో దీపాలు వెలిగించి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూపించారు. తండా ప్రాంతానికి, గిరిజన ప్రాంతాలకి, ఎవరైతే పట్టణాలకు చేరలేరో వాళ్ళకి రోడ్ల సౌకర్యం కల్పించి, మంచినీటి సౌకర్యం కల్పించి, ప్రజా నాయకుడిగా ఈ సంవత్సరం రోజులు ఎడతెరిపి లేకుండా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఈరోజు నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జనసేన ఉనికిని 10 రెట్టింపు చేసిన మా జిల్లా పర్యవేక్షకుడు, ఏపీ టిట్కో చైర్మన్ మా వేములపాటి అజయ్ గారి సూచనలతో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఈరోజు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, జనసేన నాయకుల పిలుపు మేరకు దీపావళి, భోగి, సంక్రాంతి అన్నీ ఒకే రోజు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో పీడ విరగదై సంవత్సరం అయింది, ప్రజలు స్వేచ్ఛా వాయువులు తీసుకొని సంవత్సరం అయింది అనే విధంగా ఇక భోగి పండుగ వేసి పీడలన్నీ దానిలో వేసి వదిలించుకున్నాం. అదేవిధంగా జిల్లా కార్యాలయంలో సంక్రాంతిని తలపించే విధంగా రంగోలీ కార్యక్రమం ఉంది. సాయంత్రం పూట కూడా బాణసంచా కలిపి ప్రజలకు దీపావళి వచ్చిన రోజుని తెలియజేసే పరిస్థితి ఉంది. కూటమి నాయకులు ప్రజల మద్దతుతో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతిలో వైకాపా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా నేతలు భూమన అభినయ్ రెడ్డి, నాయకులు హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసించారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. బ్యానర్ వెనకెళ్ళాలి, ప్రతి ఒక్కరు దయచేసి బ్యానర్ ముందుంటే కనపడము, ఖచ్చితంగా బ్యానర్ వెనకెళ్ళాలా, ప్రతి ఒక్కరూ బ్యానర్ వెనక వెళ్ళాలా. దయచేసి అందరూ 4 కూడల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ర్యాలీలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ ర్యాలీ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ చుట్టుపక్కల 4 కూడల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. బ్యానర్ ముందున్న వాళ్ళందరూ పక్కకి జరగాలి. మనుబోలు సమీపంలోని కోదండరామపురం సమీపంలో ఉన్న గమల్లపాలెంలో కొలువైయున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ్ సంఘం కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు. Yeah.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆకట్టుకున్న సైకత శిల్పం. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సైకత శిల్పం ఏర్పాటు. సైకతాన్ని చూసి సతీష్ యాదవ్ ను అభినందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, శాప్ చైర్మన్ రవినాయుడు తదితరులు. మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్ట్. మనుబోలులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ శివరాకేష్. శివాబీ న్యూస్ కథనానికి స్పందించిన మనుబోలులోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పిచ్చి చెట్లు తొలగించిన అధికారులు. అనంతరం మాట్లాడిన పంచాయతీ కార్యదర్శి గరుడయ్య. డ్రగ్ దందాపై అత్యున్నత విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశానని తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించిన ఎంపీ గురుమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.